హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి రైటింగ్ ఫైల్స్ అన్నమాట. అంటే మనమైతే రీడింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే రైటింగ్. సో నేను ఈ ప్రాజెక్ట్స్ అవి అయితే కొన్ని డిస్కస్ చేయలేదు నేను. మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మనమైతే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయితే ఒకేసారి అయితే బిల్డ్ చేద్దాం. అప్పుడు మీకు ఈ రివిజన్ సెషన్స్ అనేది ఇక్కడ పెట్టాను కదా! సో అలా కూడా అయితే మనకు కవర్ అయిపోతాయన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడో మనమైతే లిస్టుల గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకొక 10 డేస్, 20 డేస్ పోయిన తర్వాత దాని మీద ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసామనుకోండి. మీకు కూడా కొద్దిగా రివిజన్ అయితే అయినట్టుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలాగ డిక్షనరీస్ అవి యూజ్ చేసైతే ఒక స్టూడెంట్ రికార్డ్ మేనేజర్ గురించి మాట్లాడుకున్నాం. సో అవన్నీ డిక్షనరీస్ అయితే చెప్పప్పుడు 10 డేస్ అయిపోద్ది కదా! ఇంకో 10 డేస్ తర్వాత. సో అప్పుడు ఇవన్నీ చేసామంటే ఒక రివిజన్ కింద కూడా మీకైతే ఉంటదని చెప్పి ప్రాజెక్ట్స్ అన్నీ ఒకసారి చేద్దామని. ఈ లోపల మనం ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు ఈ పేజీలో ఉన్నాయి కదా! ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయితే కవర్ చేసుకున్నాం అనుకోండి. మీకు పైథాన్‌లో మాక్సిమం ఆఫ్ ద పార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతది. ఎందుకంటే మనం లిస్ట్‌ల గురించి మాట్లాడుకున్నాం. టపుల్స్, డిక్షనరీస్, స్ట్రింగ్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, లూప్స్ గురించి ప్రతిదీ అయితే మాట్లాడాం మనం మన వీడియోస్‌లో. సో, ఒకవేళ మీరు అవి చూడకపోతే అన్ని ప్లే లిస్ట్‌లు అయితే చేసి పెట్టాను. అవన్నీ చూడండి. అండ్ నేను సెట్స్ అవి చెప్పేటప్పుడు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితే అయ్యాను. నేనైతే ప్రతీదీ అయితే చెప్పాను. సెట్స్ రిలేటెడ్ ఈ వీడియోలోనే చెప్పేసాననమాట. ఇవి కూడా మెథడ్స్ కూడా అందులోనే చెప్పేసాను. లైక్ యాడ్, అప్డేట్, యూనియన్, ఇంటర్సెక్షన్ ఇవన్నీ అయితే సింబల్స్ ఎలా వాడతారు అండ్ ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తారని కూడా నేనైతే చెప్పాను. ఆ వీడియో అయితే నేను లాస్ట్‌లో మళ్ళీ చెప్తానని అయితే అన్నాను గానీ, ఇంకా మొత్తం ఈ 2 టాపిక్స్ అయితే నేను ఒకే వీడియోలో అయితే కవర్ చేశాననమాట. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే ఇంకో వీడియో చేస్తానని అయితే చెప్పాను గానీ, ఇంకా ఈ వీడియోలో అయితే అన్నీ కవర్ చేసేసాననమాట. సో, మరి ఆ టైంలో ఎందుకలా చెప్పానో అంటే కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇంట్లో చుట్టాలది ఉండడం వల్ల. సో, అదనమాట ఫ్రెండ్స్. సో, సెట్స్ అయితే కూడా మనం అయితే అన్నీ క్లియర్ చేసాం టాపిక్స్. అండ్ ఇప్పుడైతే రివిజన్ డే అని చెప్పాను కదా! సో, దీని గురించి ఇవన్నీ మనం ప్రాజెక్ట్స్ అవి ఇంకొక 10 డేస్ పోయాకైతే చేద్దాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన టాపిక్ రైటింగ్ టు ఫైల్స్ అనమాట. సో, రైట్ అనేది యూజ్ చేసి మనం ఫైల్స్ అవి ఎలా రాద్దాము అనైతే చూద్దాం. అండ్ రేపటి టాపిక్ వచ్చేసి అపెండింగ్ ఫైల్స్. ఈ వీడియో అయితే కొద్దిగా షార్ట్ గానే అయితే ఉంటది. సో, ముందు వాటిలో జరిగిన గురించి అయితే కొద్దిగా చిన్న ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను మీకు అంతే. సో, ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం రైటింగ్ టు ఫైల్స్ అనేది టాపిక్. సో, నేను మీకు ముందుగా చెప్పాను కదా! వన్ కంపైలర్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ అయితే మీరు యూజ్ చేయాలి ఈ ఫైల్స్ గురించి అని చెప్పి. అంటే మనం ఆన్‌లైన్ కంపైలర్సే వాడుతున్నాం కాబట్టి ఇలాగనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు రైటింగ్ టు ఫైల్స్ అంటే ఇప్పుడు మనం రీడింగ్ అంటే ఈ ఫైల్‌లో ఉన్నదేదో జస్ట్ రీడ్ చేస్తది. రైటింగ్ అంటే ఇప్పుడు ఇందులో మనం కొత్తదైతే రాయొచ్చనమాట ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, జస్ట్ మొన్నైతే ఎలా ఇచ్చాం ఫైల్ అని చెప్పి, సో, ఫైల్ అని అయితే ఇద్దాం. ఫైల్ అని ఇచ్చి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఓపెన్ అయితే చేయాలి ముందు. సో, ఓపెన్ అని అయితే రాయండి. ఇలా స్పేస్ ఇచ్చి ఓపెన్ అని చెప్పి రాసిన తర్వాత మీరైతే ఇలా పెరంథసిస్ పెట్టి మీరు ఆ పేరేమి ఇచ్చారు ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఇచ్చారు కదా! సో, సేమ్ అదే శాంపుల్ డాట్ టీఎక్స్టీ అని అయితే ఇవ్వండి. సో, ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. మీరు ఇలాగైతే క్రియేట్ చేసుకొని ఇలాగైతే పేస్ట్ చేసుకోండి ఏదో ఒక శాంపుల్ టెక్స్ట్. అండ్ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ కామా ఇచ్చి మనం ఇప్పుడు రైట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు వీడియోలో మనం ఏం చేసాం రీడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టాం. ఇప్పుడు రైట్ కాబట్టి డబ్ల్యూ పెట్టండి. సో, అలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఫైల్‌లో రాయాలి. మనం ఏం రాద్దాం అనుకుంటున్నాం? ఫైల్ అని చెప్పి ముందు ఫైల్ డాట్ రైట్ అనేది ఇచ్చేయాలి. బేసిక్ సింటాక్స్. సో, ఫైల్ డాట్ రైట్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా పారెంథసిస్ పెట్టి ఏం రాద్దాం అనుకుంటున్నారో రాయండి. నేను ఏం రాద్దాం అనుకుంటున్నానంటే హలో థిస్ ఈజ్ చైతన్య అని ఏదోటి రాద్దాం అనుకుంటున్నాను. సో, ఇలాగా థిస్ ఈజ్ చైతన్య అని అయితే రాశాను. సో, థిస్ ఈజ్ చైతన్య అని రాసి మనం న్యూ లైన్‌లో కదా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. న్యూ లైన్‌లో ప్రింట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్కేప్స్ క్యారెక్టర్స్‌లో ఇలాగా ఇవ్వాలి. స్లాష్ ఎన్ అయితే ఇవ్వాలి. సో, ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఈ ఫైల్‌ని ఇంకొకటి రాద్దాం సేమ్ ఇలాగే ఫైల్ రైట్ అని చెప్పి ఫైల్ రైట్ అని ఇచ్చాక సేమ్ అదే కిందలో ఇది సెకండ్ లైన్ అని అయితే ఇద్దాం. అంటే ఒక 2 లైన్స్ అయితే రాసామనుకోండి మీకు ఒక ఐడియా వస్తది కదా! అందుకని చెప్పి నేను ఒక 2 లైన్స్ అయితే రాస్తున్నాను. సో, దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని అయితే రాసాను. సో, ఇలా రాసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఎఫ్ క్లోజ్ అని అయితే ఇవ్వాలి. అంటే ఇలా ఫైల్ క్లోజ్ అని అయితే ఇవ్వాలి. సో, నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ అనేది ఇచ్చేస్తున్నాను. అంటే మనం ఓపెన్ చేసిన ఫైల్‌ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ పెట్టాం. మళ్ళీ లాస్ట్‌లో క్లోజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్‌లో ఏం చేద్దాం అంటే ప్రింట్ అని చెప్పి మన ఫైల్ అనేది ఇలాగా ప్రింట్ అయింది అని చెప్పేది ఇద్దాం. రైట్ అనేది యూజ్ చేసి రాసామని అయితే రాద్దాం. అంటే జస్ట్ మన ప్రోగ్రామ్ చదివేవాడు కొద్దిగా అండర్‌స్టాండింగ్ ఉండాలి గదా! సో, డేటా రిటర్న్ బై అని జెప్పి ఈ రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి వాడాము అని జెప్పి అయితే ఇద్దాం లాస్ట్‌లో. సో, కొద్దిగా క్లియర్‌గా ఉంటది ప్రోగ్రామ్ అని అంతే. ఇది మీరు పెట్టినా పెట్టకపోయినా ఏమవ్వదు. బట్ మామూలుగా అయితే పెడుతున్నాను. అంటే ఇలాగ ఇది యూజ్ చేసి మనం ప్రోగ్రామ్‌ని అయితే రన్ చేసాం అని చెప్పి చెప్పడానికి అంతే. సో, ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. సో, ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది గదా! సో, దీన్ని
మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ మనం ఇలాగ ఇప్పుడు ఏమనొచ్చింది ఇక్కడ మనకి పర్మిషన్ ఈస్ డినైడ్ అనేది వచ్చింది కదా! సో, దీనికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఇలాగ తీసేసి జస్ట్ మనం ఏం చేయాలంటే విత్ ఓపెన్ అని అయితే ఇవ్వాలన్నమాట. సో, విత్ ఓపెన్ అని చెప్పి ఈ లోపల టెంపరరీ అని అయితే ఇవ్వాలి. టెంపరరీ అంటే టీఎంపీ అని. సో, టీఎంపీ అని చెప్పి ఇలాగ ఒక స్లాష్, ఇక్కడ ఒక స్లాష్ ఇవ్వాలి. అంటే మనం ఇప్పుడు ఆన్‌లైన్ కంపైలర్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే ఇవ్వాలి. మాక్సిమం ఆఫ్ అయితే మనం వీఎస్ కోడ్‌లో అది ట్రై చేస్తాం. సో, వీఎస్ కోడ్‌లో అది ఎక్కించడానికి నా ల్యాప్‌టాప్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అందుకే నేను ఆన్‌లైన్ కంపైలర్స్‌లో అయితే యూజ్ చేసి మీకు చెప్తున్నాను. సో, దానికోసం ఒకవేళ మీకు ఇది ఎక్కడైనా వేరే చోట యూజ్ చేసినా కూడా మీకైతే ఇది ఉపయోగపడతది. ఇలాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో, విత్ ఓపెన్ అని చెప్పి అక్కడ పెట్టి సో, లోపల ఇలా టీఎంపీ అని పెట్టి ఇలాగా యాస్ ఎ ఫైల్ అని అయితే ఇవ్వండి. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనం ఒకసారి. సో, ఇక్కడ మనం అయితే చూసారు కదా! సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం కాబట్టి దీనికి ఒక ట్యాబ్ అయితే స్పేస్ ఇవ్వాలి. సో, ఇండెంటేషన్ ఎర్రర్ అయితే వచ్చింది మనకి. సో, ఇలా ఒక ట్యాబ్ అయితే ఇచ్చిన తర్వాత మనకైతే ఎర్రర్ రాదు. ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ. సో, ఇప్పుడు చూసారు కదా! డేటా ఈస్ రిటర్న్ యూజింగ్ రైట్ అని అయితే వచ్చింది. అంటే మనకి ఇలాగ అయింది కాబట్టి మనకి ఇదైతే ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో, ఇది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలంటే మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ సేమ్ ఇదే యూజ్ చేయాలన్నమాట మనం అక్కడ. సో, ఇక్కడ మనం చేయాల్సింది పెద్దేం లేదు. ఒకసారి వచ్చిందో లేదా అని జస్ట్ సేమ్ ఆ పైన ఎలాగుందో కంటెంట్ అదే అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ డబ్ల్యూ బదులు ఇక్కడ ఆర్ అనయితే ఇవ్వాలంతే. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇక్కడ. సో, మనకైతే ఇలాగైతే మామూలుగానే చూపెడుతుంది. సో, ఇప్పుడు రీడ్‌కైతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి మామూలుగా అయితే ఇచ్చి చూద్దాం ఒకసారి. సో, జస్ట్ డైరెక్ట్ ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి అలా ఇచ్చేద్దాం. సో, ఈ టెంప్ అనేది కూడా అయితే తీసేద్దాం. సో దట్ మనకైతే రీడ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి వస్తుందేమో అయితే అనుకుంటున్నాను. సో, ఇలా ఒకసారి పేస్ట్ చేసి చూసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం లేదంటే. సో, మనకు డేటా ఈస్ రిటర్న్ యూజింగ్ రైట్ అని అయితే రాస్తుంది గానీ మనకైతే కనబడట్లేదు మరి. ఏంటి ఇష్యూ అయితే తెలియట్లే. సో, కాన్సెప్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనకి ఆన్‌లైన్ కంపైలర్ వల్ల అయితే అవ్వట్లేదు. నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే బానే చేశాననే ఉంది. అంటే నేను క్లియర్‌గానే ఏ ఎర్రర్స్ లేకుండా అయితే ప్రింట్ చేస్తున్నాను కానీ ఇలాగైతే వస్తుంది. మరైతే మీరు కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. మామూలు బేసిక్‌గా చూసుకుంటే ఇలాగైతే ఉంటది మనకి ప్రోగ్రాము. సో, ఫైల్ ఇలా ఓపెన్ రాసి ఇలాగ లోపల ఫైల్ నేమ్ రాసి అండ్ ఆ తర్వాత మనమైతే ఆర్, డబ్ల్యూ అని అయితే రాస్తాం. రీడ్ అయితే ఆర్, డబ్ల్యూ అయితే రైట్. సో, అలాగా బేసిక్ సింటాక్స్ అండ్ రైట్ చేయడానికైతే ఇది. బట్ మనకైతే ఇక్కడ అవ్వట్లేదు. నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో వీఎస్ కోడ్ ఎక్కించి అయితే ట్రై చేయడానికైతే చూస్తాను నేను కోడ్ రాయడానికి. సో, కాన్సెప్ట్ అయితే ఇదే గుర్తుపెట్టుకోండి. బట్ మనకైతే అవ్వట్లేదు. ఏమైందో రీజన్ తెలియట్లేదు గానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. బేసిక్ సింటాక్స్ అయితే ఇది. నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో కూడా అయితే మీకు కోడ్ అయితే పెడతాను. ఒకవేళ మీరు ఎవరైనా వీఎస్ కోడ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే అలాగైతే ఒకసారి రన్ చేసి అయితే చూడండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. కామెంట్స్‌లో అయితే కోడ్ అయితే పెడతాను. అదొకసారి మీరు కాపీ చేసి వీఎస్ కోడ్‌లో రన్ చేసి చూడండి. ఎర్రర్స్ ఏం రాకపోతే మనం రాసిన కోడ్ అయితే కరెక్టే. సో, అది ఫ్రెండ్స్. సో, నేనైతే ఇది ఉంది కదా! ఈ విత్ ఓపెను, ఈ యాస్ ఫైల్ ఇవన్నీ తీసేసి మామూలు ఫస్ట్ రాసిన కోడ్ అయితే ఉంది కదా! సో, దాన్ని నేను కాపీ చేసి మీకు పెడతాను. అదైతే మీరు ఒకసారి రన్ చేసి చూడండి. అంటే మీరు ఇక్కడ ఈ ఇది ఉంది కదా! శాంపుల్ డాట్ టీఎక్స్టీ అని మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇస్తున్నారో ఆ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండన్నమాట. సో, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుందో రాదో తెలుస్తది. సో, అది ఫ్రెండ్స్. మరైతే వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.